భారత్ ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో మూడవ దేశం యొక్క పాత్ర ఉండొద్దు, మూడవ దేశం యొక్క ప్రమేయం ఉండొద్దు అని చెప్పేసి ఆనాడు ఎప్పుడైనా ఏ ప్రధానమంత్రి ఉన్నా కూడా ఆ వేళలోనే ముందుకు పోతా ఉంది. కానీ ఇక్కడ ట్రంప్ గారు నేను 48 గంటల పాటు కష్టపడి రెండు దేశాలను ఒప్పించినా, నేను టారిఫ్లు విధిస్తానని చెప్పడంతో రెండు దేశాలు అంగీకరించారని చెప్పిన తర్వాత భారత ప్రభుత్వము మౌనం వహించింది. ఎందుకంటే ట్రంప్ గారు నిర్ణయం మేరకు జరగలేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పి భావించాం. అదే కాక ఒక అడుగు ముందుకేసి ట్రంప్ గారు ఏమన్నారంటే, భవిష్యత్తులో పాకిస్తాన్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నేను డిన్నర్కి ఇన్వైట్ చేస్తానని చెప్పేసి వారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కాబట్టి దాని విషయంలో కూడా భారత ప్రభుత్వము మౌనం వహించింది, దాని విషయంలో ఖండించిన సందర్భం మనం చూడలేదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా మౌనము నేను చెప్పినటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు భారత ప్రభుత్వం విషయంలో థర్డ్ పార్టీ ఒప్పందాన్ని ఏనాడు మధ్యవర్తిత్వాన్ని ఏ ప్రధానమంత్రి కూడా అదేవిధంగా అగ్రి అయిన సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా ఇక్కడ ట్రంప్ కావచ్చు, అమెరికా పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటా ఉంటే కూడా భారత ప్రభుత్వం ఎక్కడ కూడా ఖండించిన సందర్భం మనం చూడలేదు. కాబట్టి భారతదేశంలో వ్యతిరేకత వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడేదో అమెరికా మీద మేము సుంకాలు విధిస్తామని చెప్పేసి ఇది నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాత్రమే, ఇది ఒక ప్రచారం ప్రాపగండ చేసే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. విక్రమిశ్ర గారి మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఆల్రెడీ యుద్ధం ముగుస్తుందని చెప్పినటువంటి ఎవరైతే సైనికులలో ఉన్నటువంటి అధికారులు ఖురేషి గారు కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వాన్ని కోరుకోలేదు. అదే కాకుండా సిమ్లా ఒప్పందం, గతంలో సిమ్లా ఒప్పందం ఉంది, తర్వాత సింధు జలాలు బంద్ చేసినప్పుడు ఏకంగా చూడండి మీరు, పాకిస్తాన్ కు 7 బిలియన్లు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టిన అమెరికా $1 బిలియన్ ఆల్రెడీ రుణం ఇప్పించిన పరిస్థితి. పాకిస్తాన్ లో వాతావరణం బాగాలేదు, అక్కడ ప్రజల మద్దతు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం లేని పరిస్థితి. సైన్యాధ్యక్షుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి షరీఫ్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీల మధ్య అనేక్యత ఉంది. అదేవిధంగా ఇమ్రాన్ రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంగా ఒప్పుకోవడం తోటి పీఓకేకి సంబంధించి కావచ్చు, తీవ్రవాదం సంబంధించిన సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి భారతదేశం ప్రజలంతా కూడా ఆశించినప్పటికీ ఆ స్థాయిలో మనం అందుకోలేకపోయినా, ఆ స్థాయిలో మనకు రిజల్ట్ రాలేదని చెప్పేసి భారతదేశం ఉన్నారు. కాబట్టి ఈ సైడ్ ట్రాక్ చేయడం కోసం మాత్రమే భారత ప్రభుత్వము ట్రేడింగ్ సంబంధించిన వ్యవహారంలో మేము సుంకాలు వేస్తామని చెప్పేసి నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాత్రమే ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి